నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో రోజు రోజుకు కొత్త మోసాలు బయటపడుతూ ఉన్నాయి. అలాగే సిమ్ కార్డులు కొనేవారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే మన పేరుతో మన బతాకా పేరుతో మనము సిమ్ కార్డులు తీసుకుంటూ ఉంటే ఆ యొక్క షాపు యజమానులు కావచ్చు, లేకపోతే అందులో పనిచేసేవారు కావచ్చు, మనం ఇస్తూ ఉన్న బతాకా జిరాక్స్ ఏదైతే ఉందో దాని మీద ఇంకొక సిమ్ అయితే తీసుకుంటూ ఉన్నారో, అలాగే మీ యొక్క ఏటీఎం కార్డులు పోయిన వెంటనే కానీ చాలా జాగ్రత్తగా అయితే బ్యాంకుకు వెళ్ళి ఆ యొక్క ఏటీఎం కార్డును బ్లాక్ చేయించండి. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఫోర్జరీ మరియు మోసాన్ని ఎదుర్కోవడానికి క్రిమినల్ సెక్యూరిటీ విభాగం చేస్తూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా బ్యాంకు మోసంలో ప్రమేయం ఉందనే అనుమానంతో ఆర్థిక నేరాల విభాగం 2 అరెస్టు వారెంట్ల కింద ఒక నేపాలీ జాతీయుణ్ణి, నేపాలీ ప్రవాసుని అరెస్టు చేసింది. అతను ఏం చేస్తూ ఉన్నాడంటే తనకు తెలిసిన తన స్వదేశానికి సంబంధించిన నేపాల్ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడి, వాళ్ళు చాలామంది కువైట్లోని సెల్ షాపులలో పనిచేస్తూ ఉన్నారు, వారికి డబ్బు ఇచ్చి మరి సిమ్ కార్డులు అయితే కొనుగోలు చేస్తూ ఉన్నాడు. చాలామంది సిమ్ కార్డు నెంబర్లు ఏవైతే ఉన్నాయో బ్యాంకుకు లింక్ అయ్యి ఉంటాయి. అలాగే విదేశాలలో ఉన్న వారి సహకారంతో ఇదంతా చేస్తూ ఉన్నానని చెప్పి ఈ సిమ్ కార్డులన్నీ కొనుగోలు చేయడం, విదేశాలకు పంపిస్తూ ఉన్నాను, ఆ తర్వాత వాళ్ళ యొక్క బ్యాంకులలో ఉన్న డబ్బును అక్రమంగా అయితే మేము దొంగిలిస్తూ ఉన్నామని చెప్పేసి, అలాగే అతని దగ్గర పలు ఏటీఎం కార్డులను కూడా అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి కువైట్ అధికారులు ఎవరైతే ఉన్నారో సిమ్ కార్డు ఎక్కడికైనా సరే కానీ సెల్ షాపుకు వెళ్ళి ప్రవాసులు ఆఫర్లు పెట్టినప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎక్కువ సిమ్ములు కొనడం కూడా మంచిది కాదు. అలాగే మీ పేరుతో ఎవరికి కూడా కొత్త సిమ్ములు తీసియవద్దని చెప్పి మరీ కోరుకుంటూ, ఎందుకంటే కువైట్లో ఇటువంటి మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి. మనకు తెలియకుండానే మన యొక్క బతాకాతో అయితే వేరే సిమ్ములు కొనుగోలు చేసి ఇతర వ్యక్తుల చేతుల్లోకి అయితే వెళుతూ ఉన్నాయి. మీకు నమ్మకంగా ఉన్న షాపులలో మాత్రమే సిమ్ కార్డులను కొనుగోలు చేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.